నుండి పట్టణాల వరకు ఉత్సాహమే ఉత్సవం, ఆనందమే అల్లరి. ఇదే తెలంగాణ ఆత్మ అయిన బతుకమ్మ. ఖమ్మం నగరంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద 99 టీవీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో ప్రజలు ఒక్కటే ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో అద్భుతంగా పేర్చిన బతుకమ్మ చుట్టూ మహిళలు, చిన్నారులు, ఉద్యోగులు, పెద్దలు వయోభేదం లేకుండా ఒకే తీరుగా ఆడిపాడారు. సంవత్సరం పొడవునా కష్టాలతో గడిపే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ పండుగలో మాత్రం ఉత్సాహ సముద్రంలో మునిగి కేరింతలు కొట్టారు. కులమత భేదాలు లేకుండా ఒకే వేదికపై ఉత్సాహంగా వేడుక జరుపుకున్నారు. వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి సంప్రదాయ వేషధారణలో మురిసిపోయారు. పిల్లలు, ముఖ్యంగా యువత ఆనందోత్సాహానికి అవధులు లేవు. కోలాటాలు, చప్పట్ల నృత్యాలతో సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లలు, ముఖ్యంగా యువత వేడుకలకు కొత్త కాంతి చేకూర్చారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, ప్రజలు వేడుకను మహోత్సవాల్లా మార్చేశారు. ఈ సంబరాలకు తెలంగాణ ప్రభుత్వ ఆర్డీఏ కమిషనర్ పివి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగర మేయర్ నీరజ, సంక్షేమాధికారి కోమలి, కార్పొరేటర్లు తోట రామారావు, రమాదేవి తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. కొత్తగూడెం స్టాఫ్ రిపోర్టర్ ఖాసిం, కళ్యాణ్, సంపత్, సుధాకర్ సంధానకర్తలుగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. టీవీ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ ఆర్డీఏ కమిషనర్ పివి శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం నగరంలో ఆంజనేయస్వామి గుడి వద్ద జరిగిన 99 టీవీ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని, ఈ పండుగ తెలంగాణ ఆత్మని ప్రతిబింబిస్తుందని పివి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి సక్రమంగా జరగాలని, పేదలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందించాలని ఆ దుర్గమ్మ మాతని మనందరం కోరుకుందాం. ఎందుకంటే ఇవాళ చాలా అకాల వర్షాలతో ఒక పక్కన చాలామంది పేదలు ఇళ్లలో మునిగి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో. అలాగే గత సంవత్సరం కూడా ఇక్కడ కూడా ఖమ్మం పట్టణంలో కూడా మూసి మన మున్నేరు పొంగి ఏ రకంగా ఇబ్బంది పడ్డారో ప్రజలు చూశారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి మనందరికీ కష్టాలు తొలగించాలని, ఇబ్బందులు తొలగించాలని, అందరూ సుఖశాంతులతో ఉండే విధంగా మరి దీవించాలని ఆ ఆంజనేయ స్వామితో పాటు మరి దుర్గమ్మ తల్లిని కూడా వేడుకుందామని మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బతుకమ్మ చుట్టూ అలరారిన మహిళలు కోలాటాలు, ఆటపాటలతో ఆనందంగా గడిపారు. చిన్నారుల డాన్సులు, యువతల నృత్యాలు సంబరాల వేదికను ఉత్సవ సంద్రంలా మార్చారు. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో 99 టీవీ బతుకమ్మ సంబరాల్లో కేరింతలు కొట్టారు. ఖమ్మం బతుకమ్మ సంబరాలతో ఒక్కసారిగా పూలవానలో తడిసిపోయింది. మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ బాధల్ని, బతుకుల్ని పంచుకునే పరిస్థితి కూడా ఉండేది. అంత నిర్బంధం ఉండేదట. అందుకని బతుకమ్మ మమ్మల్ని బతుకునివ్వమ్మ అని చెప్పి, మా బతుకుల్ని కాపాడమ్మ అమ్మ అని చెప్పి, మా సంస్కృతిని కాపాడమ్మ అని చెప్పి పూల పండగని, ఎందుకంటే పూలు, ప్రకృతి, మనిషి ఈ మూడు కూడా అవినాభావ సంబంధం. ప్రకృతి లేకపోతే మనం లేము, పూలు లేకపోతే మనం లేము. ఈ ప్రకృతిలో దొరికే ప్రతిదీ కూడా మన జీవితానికి, మన జీవనానికి, మన భవిష్యత్ తరాలకి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఆ ప్రకృతికి రిలేటెడ్గా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పండుగ. అటు కేరళలో వాళ్ళు చేసుకునే పండుగ ఓనం అనే పండుగ కేరళలో చేస్తారు. అవి కూడా పూలతోనే చేస్తారు. ఉత్సవాల్లో పాలు పంచుకున్న మహిళలకు, పిల్లలకు ముఖ్య అతిథి, విశిష్ట అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. మహిళలు వంటింటికి పరిమితం కాకుండా సమాజంలో తగిన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.